India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. అసలు ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే డిసీజ్ని ఎప్పుడు డయాగ్నోస్ చేశారు మీరు అండ్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఎలా అనిపించింది ఆ టైంలో? నాకు 12 years ఉన్నప్పుడు ఈ డిసీజ్ వచ్చింది. ఒక గాజు బొమ్మలాగా ఉండడం తప్పించి ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పే మాట విన్నాం. ఆ టైంలో ఎలా అనిపించింది శోభ గారు? బ్రతకాలి అనే ఆలోచన కూడా పోయింది చెప్పాలి అంటే. కొంతమంది ఏమో ఏదో పాపాలు చేశారు అందుకే ఎలాంటి అమ్మాయి పుట్టింది అంటారు. ఒక బూడిదలో పోసిన పన్నీరు తప్పించి ఏం లేదు అనే మాటలు వినిపిస్తా ఉన్నాయి. మీలాగానే చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారన్న రీసెర్చ్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. తెలుసుకొని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో నా ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడం స్టార్ట్ చేశాను. అసలు ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి, ఎందుకు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ స్థాపించడానికి మెయిన్ ఏంటంటే ఆగస్టులో స్టార్ట్ చేశా. రేపటికి 8 years అనమాట, 8th anniversary. 8 years కంప్లీట్ చేసుకున్నారు. ఏం చేయబోతున్నారు నెక్స్ట్? ఫిజికల్గా నలిగిపోవడం ఒకటి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం అనేది మరింత బాధాకరమైన విషయం. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మ్యామ్. మస్క్యులర్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇవి కూడా వస్తున్నాయి. మస్క్యులర్ డిస్ట్రోఫీకి 15,000 వస్తుంది మా స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో. సో కానీ అందరికీ రావట్లేదు, అది పోలియోగా రాసేస్తున్నారు. చూస్తున్న వాళ్ళందరూ మీ తరపు నుంచి ఏదైనా సహాయం కానీ చేస్తే ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. ఎంపతితో ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ డాక్టర్స్ కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్య రెడ్డి. సో ప్రస్తుతం నా ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి వెరీ ఇన్స్పిరేషనల్ ఉమెన్. ఎందుకంటే తనకు ఒక జెనెటిక్ డిజార్డర్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే రేర్ డిసీజ్ వచ్చినా కూడా నాలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి, చాలామందిని హెల్ప్ఫుల్గా ఒక బెటర్మెంట్ లైఫ్ని అచీవ్ చేయాలని ఒక గొప్ప కాజ్తో ARDO అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ అనేది స్థాపించారు. సో తను ఎలా స్టార్ట్ చేశారు అండ్ తనకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఫినాన్షియల్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎటువంటి హెల్ప్ కావాలనే విషయాలు చాలా క్లియర్గా చెప్తారు. డెఫినెట్లీ చూడాలి. చాలామంది మస్క్యులర్ డిస్ట్రోఫీతో ఉన్న పిల్లలు చాలామంది బాధపడుతుంటారు. అటువంటి పేరెంట్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. అండ్ మనసున్న మహారాజులు, మనసున్న మహారాణులు కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను. లెట్స్ షూట్ అవుట్ సమ్ క్వశ్చన్స్ టు శోభారాణి గారు. నమస్కారం శోభారాణి గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఎస్, డెఫినెట్లీ. అండ్ మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామందికి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామంది చిన్న చిన్న వాటికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, చిన్న చిన్న వాటికి సూసైడల్ థాట్స్ వచ్చేసి సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తున్న టైంలో అంటే మెంటల్ హెల్త్ అనేది బాగా దెబ్బతింటుంది. అలాంటిది మీకు ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ రెండు డిస్టర్బ్డ్గా ఉన్నా కూడా దాన్నే మీరు ఆయుధంగా మలుచుకొని ఇంత మంచి ARDO అనే ఒక ఆర్గనైజేషన్ని నడుపుతూ చాలామందికి ఒక ఏమంటారు లైఫ్ మీద ఒక హోప్ని ఇస్తున్నారు. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ స్టోరీ గురించి ఐ రియలీ వాంట్ టు నో. అసలు ఎక్కడ పుట్టారు, అసలు ఈ మస్క్యులర్ డిస్ట్రోఫీ అనే డిసీజ్ని ఎప్పుడు డయాగ్నోస్ చేశారు మీరు అండ్ డయాగ్నోస్ చేసిన తర్వాత ఎలా అనిపించింది ఆ టైంలో? ఎందుకంటే డిసీజ్ క్యూర్ లేని ఒక డిసీజ్ వచ్చేసింది అన్నప్పుడు అంతా షాటర్ అయిపోతుంది డెఫినెట్లీ, రైట్? సో ఆ డేస్ ఏమైనా గుర్తున్నాయో? సారీ మిమ్మల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నాను, బట్ ఇది ప్రతి ఒక్కరు చూడాలి, తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఈ క్వశ్చన్కి. ఎందుకంటే వెనక్కి తీసుకెళ్ళినా కానీ ఫస్ట్ మనం ఎక్కడి నుంచి వచ్చామో అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రగుల్స్ అనుకోవట్లేదు, అవి రావడం వల్లే ఈరోజు నేను ఇలా వ్యక్తిగా కంటే శక్తిగా నిలబడ్డాను అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. మాది ఒక పక్క విలేజ్ అనమాట, నూజివీడు దగ్గర ఒక విలేజ్. సో నాకు 12 years ఉన్నప్పుడు ఈ డిసీజ్ వచ్చింది. ఓకే. సో 12 years వరకు మీరు చక్కగా ఉన్నారా? మాట్లాడడం, గెంతడం, ఇట్లా అంతా ఉన్నిందా 12 years వరకు? చాలా బాగున్నాను మ్యామ్. ఆటలు ఆడుకోవడం, పరిగెట్టడం అండ్ చాలా అన్నయ్య వాళ్ళతో కలిసి గేమ్స్ ఆడడం, చాలా పరిగెత్తే ఆటలు ఆడుకుంటాం కదా, అలాంటివన్నీ చాలా ఆడిన గుర్తులు ఉన్నాయి. 12 years ఎప్పుడైతే వచ్చినాయో అక్కడి నుంచి కొన్ని సిమ్టమ్స్ బయటపడినాయి.
నడుస్తూ నడుస్తూ పడిపోవడం, కింద కూర్చొని పైకి లేవలేకపోవడం సడన్గా, తర్వాత మెట్లు ఎక్కలేకపోవడం, టోస్ మీద నడవడం, ఇలాంటి చేంజెస్ చూశారు మా పేరెంట్స్. అది ఏంటి అనేది ఎవరికి తెలీదు, అవేర్నెస్ లేదు కాబట్టి. కొంతమంది పోలియో అని, ఎందుకు ఏంటో అని చెప్పి హాస్పిటల్స్ అన్నీ తిరగడం స్టార్ట్ చేశారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా దానికి కరెక్ట్గా ఆన్సర్ రాలేదు. యాక్చువల్లీ అసలు డయాగ్నోసే చేయలేదు, చాలా వరకు చేయలేదు ఇది అన్నట్టుగా. ఎస్ మ్యామ్. అట్లా 12 years ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిన డయాగ్నోస్ లేని స్టోరీ నాకు 18-20 వచ్చే వరకు అలాగే సాగింది. హాస్పిటల్కి తిప్పడం, వాళ్ళు ఏదో ఒకటి బోన్ గట్టిపడిన తర్వాత మీ పాప సరిగా నడవగలుగుతుంది, స్ట్రాంగ్ అవుతుంది, ఏం కాదు అని చెప్పి పంపించడం అలా జరుగుతూ ఉండింది. ఎప్పుడైతే 18 years అట్లా వచ్చిందో నిమ్స్కి చూపించినప్పుడు నిమ్స్లో డయాగ్నోస్ అయింది. ఇది ఒక జెనెటికల్ ఇష్యూ అని, దీని పేరు మస్కులర్ డిస్ట్రఫీ అని, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు అని, ఒక గాజు బొమ్మలాగా ఉండడం తప్పించి ఇంకా చేసేది ఏం లేదు అని చెప్పే మాట విన్నాము. బట్ 18 ఏళ్ళు అంటే అమ్మాయికి ఇటు తల్లిదండ్రులకు కావచ్చు, మీకు కావచ్చు, ఎన్నో కళలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, ఆశలు ఉంటాయి. ఆ టైంలో ఎలా అనిపించింది శోభా గారు? చాలా బాధ అనిపించింది మ్యామ్. అంటే ఫస్ట్ మనం రేపటి రోజు గురించి కలలు కంటా ఉన్నప్పుడు, నువ్వు ఇలా ఉండబోతున్నావు అన్నప్పుడు మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ లైఫ్ ఇలా కాదు, ఇలా అవ్వబోతుంది అని నెగిటివ్గా విన్నప్పుడు అదంతా పోద్ది. ఇంకా రేపటి గురించే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి. ఈ పరిస్థితిని ఇంకెలా, ఏంటి పరిస్థితి, నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి ఎడ్యుకేషన్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోయా చెప్పాలి అంటే. అందరిలో మంచిగా నవ్వుతూ ఉన్నట్టే ఉండేదాన్ని, కానీ లోపల లోపల నాకు తెలియని ఒక బాధ, ఎందుకు ఇట్లా అవుతుంది నా లైఫ్లో, ఎందుకు నా లైఫ్లో మాత్రమే ఎందుకు ఇలా జరగాలి, డాక్టర్ ఎందుకు ఇలా చెప్పారు, నేను గాజు బొమ్మన, దీనికి మెడిసిన్ ఎందుకు లేదు, పర్మనెంట్ సొల్యూషన్ లేదా దీనికి, నేను ఇంకా చదువుకోవడానికి అవకాశాలు లేవా, నేను మెట్లు ఎక్కలేనా, ఇంకా ఫ్యూచర్ ఇంకా దారుణంగా ఉండబోతుందా అనే థాట్స్లో డిప్రెషన్ వచ్చేసింది. ఇంకా ఒకనొక పాయింట్లో బ్రతకాలి అనే ఆలోచన కూడా పోయింది చెప్పాలి అంటే. అంతేగా, అంత భయంకరమైన సిచ్యువేషన్ నుంచి ఇలా ఒక ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ ప్రతి ఒక్కళ్ళు చూడాలి, డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి, అండ్ మీరు చేస్తున్న ఈ పనికి మేము కూడా హెల్ప్ఫుల్గా, సపోర్టివ్గా ఉండాలి. సో 18 years ఏజ్లో తెలిసిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అని అన్నీ తిరిగారా మొత్తం? ఎస్ మ్యామ్. అంటే ఇప్పుడు ఒకదాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు మనం ఇంకెక్కడో ఏదో ఉందనే థాట్లోనే ఉంటాం, బెటర్మెంట్ చేసుకోవడానికి. మా పేరెంట్స్ ఇంకా హాస్పిటల్స్కి తిరుగుతూ ఉన్నారు. కొంతమంది ఏమో హాస్పిటల్స్కి చూపించట్లేదు, ఈ అమ్మాయి ఎందుకు ఇట్లా అయిపోయింది అంటారు. కొంతమంది ఏమో ఏదేదో పాపాలు చేశారు, అందుకే ఇలాంటి అమ్మాయి పుట్టింది అంటారు, పొడుస్తూ ఉంటారు. కొంతమంది ఏమో ఈమె వల్ల వాళ్ళకి సుఖం ఉండదు అంటారు. కొంతమంది ఏమో ఈమెని పెంచడం వల్ల ఒక బూడిదలో పోసిన పన్నీరు తప్పించి ఏం లేదు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక పక్క దీనికి మెడిసిన్ లేదు అనేది ఒక బాధ, అండ్ స్ట్రగుల్ అవుతున్నాము, అండ్ దీన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎవరైనా వచ్చి నేనున్నాను అనే భరోసా కంటే కూడా ఇలాంటి మాటలు వినడం అనేది చాలా సాడ్ అనిపించింది, చాలా బాధగా. సో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉంది మీకు? అంటే నడవలేరు, లైక్ ఏ కైండ్ ఆఫ్ డిఫరెంట్ జానర్స్ ఉంటాయి ఇందులో, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఒక్కొక్కరికి. సో మీకు ఎగ్జాక్ట్గా ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లం ఉంది మస్కులర్ డిస్ట్రోఫీ ద్వారా? మస్కులర్ డిస్ట్రోఫీలో నాకు వచ్చేసి LGMD టైప్ మ్యామ్. దీనిలో 9 types ఉంటాయి. డుషన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని, BMD, LGMD, FSHD, SMA టైప్స్ అని, ఇట్లా కొన్ని ఉంటాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సిమ్టమ్స్ అయితే ఇట్లా స్టార్ట్ అవుతాయి. కొంతమందికి చిన్న ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు, కొంతమందికి పెద్ద ఏజ్లో స్టార్ట్ అవ్వచ్చు, 12 తర్వాత అవ్వచ్చు, 25 అవ్వచ్చు, మ్యారేజ్ అయ్యాక కూడా చూశాను. సో ఇవన్నీ ఏ ఏజ్ అయినా అవ్వనివ్వండి, ఇంకా మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది అంటే ఆ పెయినే వేరు. ఎంత అంటే మానసికమైన పెయిన్. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోబోతుందా అనే ఒక క్వశ్చన్ దగ్గర తల్లిదండ్రులు ఆగిపోతారు, ఆ పిల్లలు ఆగిపోతారు. ఎవరితో ఎవరు ఏం చెప్పుకోలేదో తెలియక సైలెంట్ అయిపోద్ది ఆ కుటుంబం. పోనీ ఏదైనా సంపాదించడానికి బయటికి వెళ్దామంటే పిల్లలకి అన్నం పెట్టాలి, వాటర్ ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళడానికి కుదరదు. పేరెంట్స్ లైఫ్ సాక్రిఫైస్ చేయాలి, పిల్లల లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. చదువుకునే పిల్లలకి వస్తే స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బందులే ఉంటాయి.
పోనీ వాళ్ళని మోసి తీసుకెళ్దామంటే అక్కడ స్కూల్ యాజమాన్యం ఒప్పుకోదు. ఎందుకమ్మా అంత ఇబ్బంది అంటారు. ఇవన్నిటి మధ్య ఒక కుటుంబం మానసికంగా కృంగిపోతూ ఉంటుంది. డెఫినెట్లీ నిజంగా. అంటే ఇప్పుడు ఆ 12 ఇయర్స్ ఏజ్ నుంచి స్కూల్ మాన్పించేశారా, లేకపోతే 18 ఇయర్స్ నుంచి మాన్పించారా? ఏం చదువుకున్నారు మీరు అసలు? నేను అంటే 12 ఇయర్స్ ఉన్నప్పుడు నడిచాను మ్యామ్ మంచిగానే. సో మరీ సీరియస్ అవ్వలేదు. సో 10th క్లాస్ వరకు కంప్లీట్ చేశాను. ఇంటర్ నుంచి ఓపెన్ డిగ్రీ లాంటివి ఇట్లాంటి యాక్చువల్లీ నాకు సాటిస్ఫాక్షన్ లేని చదువు చదివేదాన్ని. కానీ నాకు ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, కొంచెం బాగా చదివే స్టూడెంట్ అన్నట్టు. నాకు మంచి పేరు ఉండింది చదువులో కూడా. తను ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది, మ్యాథ్స్లో 100/100 ఇట్లాంటివి నేమ్ ఉండింది. నేను ఇంకా అది చూసుకొని చాలా కలలు కనేదాన్ని. నేను బెటర్గా అవుతాను, చాలా కలలు కంటూ ఉండేదాన్ని. అవన్నీ ఆగిపోయేసరికి ముందు ఈ థాట్సే ఎక్కువ ఉన్నాయి నాకు. ఇంకా ఈ మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, నెక్స్ట్ నా లైఫ్ ఏంటి, ఇవి ఎవరికి షేర్ చేసేదాన్ని కాదు. నేను నాలో నేనే, అందరూ ఆడుకుంటూ ఉంటారు, మెట్ల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటా, కానీ ఎవరికి తెలియనికుండా ఉంటా. అది చాలా పెయిన్ మ్యామ్ చెప్పాలంటే. కనీసం మనం ఆ కన్నీళ్ళ రూపంలో బయటికి తెచ్చినా రిలాక్స్ అవుతాం. నాకు అలవాటు కూడా లేదు. అట్లీస్ట్ అదేమన్నా ఉంటే నాలో నేను కృంగిపోవాలి ఆ బాధతో, అలా ఉండిపోయేదాన్ని తప్పించి అట్లాగే ఉండేది లైఫ్. సో మీలాంటి వాళ్ళని ఆ టైంలో ఏమైనా తెలుసుకున్నారా జర్నీలో? అండ్ ఈ మస్కులర్ డిస్ట్రోఫీ గురించి నాలెడ్జ్ పెంచుకున్నారు? మీలాగానే చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా ఇలాంటి ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తున్నారన్న రీసెర్చ్ అక్కడ నుంచే స్టార్ట్ అయిందా? ఎస్ మ్యామ్. అప్పుడు నిమ్స్లో కొంతమందిని చూశాను, తర్వాత ఫేస్బుక్లో ఎక్కువ చూశాను. దాని తర్వాత డిఎండి చాలా సీరియస్ కండిషన్ అని, ఇందులో ఆ టైప్ అనేది చాలా డేంజరస్ అనేది కొంచెం నేను తెలుసుకొని రియలైజ్ అవ్వడం స్టార్ట్ చేశాను. సో ఓకే డన్, ఎప్పుడైనా లైఫ్ ఎండ్ చేయక తప్పదు ఏ పర్సన్ అయినా. సో అది ముందవ్వచ్చు వెనకవ్వచ్చు, దీనికోసం ఇప్పటి నుంచే ఆలోచిస్తూ ఎందుకు ఉండాలి, దీనికి సొల్యూషన్ లేదా, సరే పర్మనెంట్ సొల్యూషన్ లేదు, ఇంకా ఏం చేయొచ్చు దీనికి బెటర్గా లైఫ్ని లీడ్ చేయడానికి అనే థాట్స్ పెంచుకోవడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి ఇట్లాంటివి చెప్పడం, ఎక్స్పీరియన్సెస్ అవ్వడం, సో నా ప్రాబ్లమ్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వినడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కొంచెం రియలైజేషన్ వచ్చింది, యాక్సెప్టెన్సీ. ఫస్ట్ ఇలా ఏదన్నా కుంగిపోయే తెలిసినప్పుడు మనం ఫస్ట్ చేయాల్సిందే యాక్సెప్టెన్స్. అది ఉంది మనకొని యాక్సెప్ట్ చేయాలి. సో చేశారు అండ్ తెలుసుకున్నారు, 10 మందితో మాట్లాడారు. ఇప్పుడు ARDO అనే ఒక అద్భుతమైన సంస్థను స్థాపించేశారు, అమరావతి రేర్ డిసీజ్ ఆర్గనైజేషన్. ఇందులో ఏముంటుంది అసలు? ఆర్గనైజేషన్ యొక్క మోటో ఏంటి? ఎందుకు స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్ చేశారు? అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ స్థాపించడానికి మెయిన్ ఏంటంటే, నేను పడిన కష్టం ఇంకో కుటుంబం పడకూడదు. నేను ఏ రూట్లో అయితే వచ్చి డయాగ్నోస్ లేట్ అయ్యి, లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకోవడానికి యాక్సెప్ట్ చేయలేని పరిస్థితులు, సూసైడ్ థింకింగ్స్ ఉన్నాయో, ఆ థాట్స్ వేరే కుటుంబానికి రానివ్వకూడదు అంటే ఏం చేయాలి అని థాట్ అమరావతి రేర్ డిసీజెస్ ఆర్గనైజేషన్ రూపంలో బయటకు వచ్చింది. ఆర్గనైజేషన్ అనేది 2019లో ఆగస్టులో స్టార్ట్ చేశా. రేపటికి 8 years అనమాట, 8th anniversary. 8 years కంప్లీట్ చేసుకున్నారు. ఎస్ మ్యామ్. సో చాలామంది ప్రాబ్లమ్స్ విన్నాము, దానికి సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది అని వాళ్ళకు కూడా తెలీదు చాలామందికి. అదేదో పోలియో అని, కొంతమంది పిల్లల్ని అయితే తల్లిదండ్రులు ఎందుకు అట్లా యాక్షన్ చేస్తున్నావు, అలా నడవకు, ఇలా నడవకు, ఏంటి కింద కూర్చొని లేవట్లేదు ప్యాంపరింగ్గా, సంథింగ్ ఇట్లాంటి క్వశ్చన్స్తో వాళ్ళకి తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాయి కుటుంబాలు. సో దానికి ఫస్ట్ స్టెప్ అవేర్నెస్. ఆ అవేర్నెస్ ఇస్తాం ఫస్ట్. ఇది పోలియో కాదు, దీన్ని అంత డేంజరస్ ఏం కాదు అని చెప్పి వాళ్ళని యాక్సెప్ట్ చేసేలాగా చేస్తాం. వాళ్ళతో మాట్లాడి ధైర్యాన్ని ఇస్తాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి అనేది చెప్తాం. దాన్ని ఐడెంటిఫై చేయడానికి జెనెటిక్ టెస్ట్ చేయాలి, న్యూరాలజిస్ట్ని కలవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేయించుకోండి అని చెప్తాం. లేదంటే మేమే చేయిస్తాం తక్కువ రేటుకి. మేమైతే 105 మందికి ఫ్రీగా చేయించాము. ఇప్పుడైతే కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్ ఇస్తున్నాం, ఎందుకంటే అందరూ ఫ్రీగా వచ్చి చేయాలంటే ఎవ్రీ టైం అవ్వదు కాబట్టి ఇంకెవరైనా దాతలు వస్తే దాని ద్వారా మేము చేయిస్తూ ఉన్నాం. సో ఇక్కడ డిసీజ్ ఏంటి అనేది తెలిసిద్ది ఈ జెనెటిక్ టెస్ట్ వల్ల. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఓకే మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, దీనికి క్యూర్ లేదని వాళ్ళు బాధపడుతూ ఉంటారు. వాళ్ళని మెంటల్గా స్ట్రాంగ్ చేస్తాము. ఓకే. తర్వాత బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ ఒకటి ఉంది మా దానిలో. మస్కులర్ డిస్ట్రఫీతో ఉన్న పిల్లలు స్కూల్కి వెళ్ళరు, బయటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. సిగ్గుపడి బయటికి పంపించలేని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ పంపించినా కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా స్కూల్లో కూడా ఎందుకు అనవసరంగా బయటికి తీసుకొస్తున్నారు. వాళ్ళకు వాళ్ళు కూడా నడవలేరు, కూర్చోలేరు, ఒకరి సహాయం కావాలి, అది మనకు స్కూల్లో దొరకదు. అది మెయిన్ రీజన్, ఇంట్లో ఉండిపోతారు స్కూల్ లేకుండా. సో అటువంటి వాళ్ళకి మీరు ఏం చేస్తున్నారు ఏఆర్డిఓ నుంచి? ఈ బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ అనే ప్రోగ్రామ్ ద్వారా డైలీ జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. ఓకే. పిల్లలకి ఏఐ క్లాసెస్ అని, మోటివేషనల్ స్పీచెస్ అని, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్. అంతకుముందు వాళ్ళకి ఏమి అక్షరం ముక్క కూడా రాని వాళ్ళు ఈరోజు మా పిల్లలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారంటే, నేను కంపేర్ చేశాను వేరే స్టేట్స్కి మా స్టేట్కి. ఐ మీన్ ఎవరైతే బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్ ఉన్నారో ఆ స్కూల్ చేస్తున్నారో దానికి అసలు చదవకుండా ఇంట్లో ఉండిపోయే స్టూడెంట్స్కి కంపేర్ చేస్తే చాలా బెటర్మెంట్ ఉండింది. మా పిల్లలు అంత బాధల్లో ఉన్నా నవ్వుతూనే ఉంటారు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు. వాళ్ళకి అట్లీస్ట్ నా చేతులు ఇలా అయినా మూవ్ అవుతున్నాయి. మా ఆర్గనైజేషన్లో ఉన్న పిల్లలకి కనీసం చేతులు కూడా మూవ్ అవ్వవు. చిన్న పిల్లలు ఉంటారు, 3 months నుంచి ఉంటారు, పెద్ద ఏజ్ వరకు 5, 6, 3, 4 ఏజెస్ అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు కృంగిపోరు, నవ్వుతూ ఉంటారు. పేరెంట్స్కి మోటివేషన్ ఇస్తారు. ఆ రేంజ్లో ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేసాం. అది నాకు చాలా హ్యాపీ అనిపించే విషయం. బట్ ఇంత చేయాలి అంటే డెఫినెట్లీ ఫినాన్షియల్గా సపోర్ట్ ఉండాలి, ఫండింగ్స్ ఉండాలి. బట్ నేను విన్నాను సిఎస్ఆర్ లాంటి సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మన ఊర్లో ఏం చేయబోతున్నారు నెక్స్ట్? లైక్ హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి, సో ఇక్కడికి అప్పుడప్పుడు వస్తున్నారు, మాట్లాడుతున్నారు. బట్ ఫినాన్షియల్ సపోర్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ చేయాలి అంటే. సో వాట్ ఆర్ యూ డూయింగ్? ఎస్ మ్యామ్, కంపల్సరీ ఏంటంటే ఫిజికల్గా నలిగిపోవడం ఒకటి, మెంటల్గా బాధపడడం ఒకటైతే ఫినాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం అనేది మరింత బాధాకరమైన విషయం. ఎందుకంటే మా ఆర్గనైజేషన్లో 500 మంది సఫరర్స్ ఉంటారు, 500 మంది స్టోరీస్ ఉంటాయి. ఒకరికి తినడానికి ఉండదు, కొంతమందికి జెనెటిక్ టెస్ట్కి ఉండదు, కొంతమందికి ఎడ్యుకేషన్ అని. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చేయాలంటే ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఎలాగో మెడిసిన్ లేదు, పర్మనెంట్ క్యూర్ అనేది తీసుకురాలేం, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచి వాళ్ళ చిరునవ్వులు చూడగల శక్తి ఉంది. దానికి ఈ ఫినాన్షియల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏవైతే మేము 10 ప్రోగ్రామ్స్ చేస్తున్నామో ఆ 10 ప్రోగ్రామ్స్ ఒకే చోట రీహాబిలిటేషన్ సెంటర్ రూపంలో అన్నీ ఒక చోట కండక్ట్ చేస్తే, అప్పుడప్పుడు మా పిల్లలు అంటారు పార్క్కి తీసుకెళ్ళండి మ్యామ్, అప్పుడప్పుడు మమ్మల్ని బయటికి తీసుకురండి. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మ్యామ్. పిల్లల్ని బయటికి తీసుకురావాలన్న పేరెంట్స్కి చాలా బర్డెన్. వెహికల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ ప్లేసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బర్డన్. సో మీకంటూ ఒక రీహాబ్ సెంటర్ ఉంటే అందులో అన్ని పార్క్స్ కావచ్చు, ఆహ్లాదకరమైనవి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి, బ్రెయిన్ డెవలప్మెంట్కి సంబంధించి యాక్టివిటీస్ ఇవన్నీ కూడా యూ కెన్ కీప్ ఇట్. ఎస్. ఇప్పుడు ఎక్కడుంది ఆఫీసు? ఏముంది అసలు ఆఫీస్లో? వాట్ ఆర్ యూ డూయింగ్? అన్నీ ఆన్లైన్లోనే అయిపోతున్నట్టున్నాయి. ఎస్ మ్యామ్, ప్రజెంట్ అయితే విజయవాడలో ఆఫీస్ ఉంది. అక్కడికి కొంతమంది పేరెంట్స్ అపాయింట్మెంట్స్ తీసుకొని వచ్చి కలుస్తూ ధైర్యం పొంది వాళ్ళకి కావాల్సినవి ఏవైతే కావాలో స్ట్రాంగ్ అయ్యి, మేము ఒక్కరమే కాదు చాలామంది ఉన్నారు ఇలా బాధపడే వాళ్ళు అని యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు. కానీ రెంట్ హౌసెస్ అవ్వడం వల్ల ఎక్కువ మందిని అలో చేయరు కాబట్టి ఆ స్ట్రగుల్ ఉండింది. ఒక మనిషికి మనిషే ధైర్యం మ్యామ్. నేనున్నాను అనే భరోసా ఉన్నప్పుడు ఆ మనిషి ఏదైనా చేయగలుగుతారు. పాజిటివ్నెస్ అనేది అంత ఇంపార్టెంట్. సో ఆన్లైనే కాకుండా ఆఫ్లైన్లో మేము ఈవెంట్స్ కండక్ట్ చేస్తాం. ఇయర్కి ఒక 4-5 అట్లా మెగా ఈవెంట్స్ అని చేస్తూ ఉంటాం. దానిలో పిల్లల్ని పార్కులు వాళ్ళు అడిగిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తాము. వాళ్ళు ఎంత వెళ్ళిపోయేటప్పుడు సీరియస్లీ ఏడుస్తూ వెళ్తారు, కానీ ఒకడేనే ఉంటుంది అది ఈవెంట్. పోనీ ప్లేసెస్ ఎక్కడైనా ఉండడానికి మాకు ప్లేస్ లేదు. అదే రీహాబిలిటేషన్ సెంటర్ ఉంటే మీరు అన్నట్టు ఆ పార్కుల్లో సరదాగా తిరుగుతూ పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, చిన్న కోరికలేవి, బతకడానికి ఒక ఆశనిచ్చే చిన్న చిన్న కోరికలు, సంతోషంగా ఉండడానికి. సీరియస్లీ 5 years బ్రతకాల్సిన పిల్లలు, ఎగ్జాంపుల్ చెప్తున్నా, 10-15 years లైఫ్ స్పాన్ పెంచిన రోజులు ఉన్నాయి. అంటే వీళ్ళ కండిషన్ బాగాలేదు అని డాక్టర్ చెప్పిన స్టేజ్ నుంచి వాళ్ళ పాజిటివ్నెస్తో బతికిస్తున్నాము అనే ఒక హ్యాపీనెస్
ఉండింది కాబట్టి ఫినాన్షియల్గా ఏదన్నా సపోర్ట్ వస్తే సిఎస్ఆర్ కంపెనీస్ వచ్చిందా మేము చాలా హ్యాపీగా. అయితే క్యూర్ లేదు, బట్ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. బట్ సీరియస్ కండిషన్స్కి ఎందుకు వెళ్ళిపోతున్నారు? బికాస్ ఆఫ్ దేర్ టైప్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ వలన. ఓకే, మస్కులర్ డిస్ట్రఫీ అనేది సీరియస్ అని చెప్పలేం మ్యామ్, కానీ దానికి చేయాల్సింది చేయకపోవడం వల్ల సీరియస్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎస్ మ్యామ్, ఇప్పుడు ఫీవర్ ఉండింది, దానికి ట్యాబ్లెట్ వేసుకోలేదు, చికెన్ తిన్నారు, ఏదో మటన్ తిన్నారు, చేయకూడదు చేశారు అనుకుందాం, టైఫాయిడ్కి వెళ్ళింది, లేకపోతే ఇంకా కామెర్లు అని ఉంటుంది కదా, ఇట్లా వచ్చింది. ఆ ఫీవర్ వల్ల జరగలేదు, అది దాన్ని చేయాల్సిన రీతిలో చేయకపోవడం వల్ల కాంప్లికేషన్స్ వల్ల ఆ పర్సన్ సీరియస్ కండిషన్కి వెళ్ళిపోతాడు. సో అలాగే మస్కులర్ డిస్ట్రఫీ వచ్చింది, డన్, మెడిసిన్ లేదు, దానికి కూడా ఏం కాదు. కానీ చేయాల్సింది చేస్తే యాక్సెప్ట్ చేసి పిల్లలకి పాజిటివ్నెస్ నేర్పి అండ్ జెనెటిక్ టెస్టులు చేస్తూ వాళ్ళని హ్యాపీగా ఉంచడానికి ఏదైతే చేయాలో చేస్తే హ్యాపీగానే ఉంటారు. ఆ సీరియస్ కండిషన్కి ఎందుకు వెళ్తున్నారంటే ప్రాపర్గా ఫిజియోథెరపీ అంటే ఏంటో తెలియదు, ఫిజియోథెరపీ చేయించరు. పోనీ చేయిద్దామంటే ఎక్స్పెన్సివ్, సెషన్కి 700 అడుగుతారు, డైలీ చేయించాలి, ఇంచుమించు 1 మంత్కి 20,000 అవుతుంది. అదే రిహాబిలిటేషన్ సెంటర్ ఉంటే వాళ్ళు అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి చేయించుకోవడం, లేకపోతే కొన్ని రోజులు ఇక్కడ సర్వైవ్ అవ్వడం, మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన పేరెంట్స్కి కొంచెం బర్డెన్ తగ్గుతుంది, వాళ్ళు హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, మాకంటూ ఒక కుటుంబం ఉందనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళని వదిలిపెట్టి ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళలేరు కూడా, అస్సలు వెళ్ళలేరు. సో వీళ్ళకేంటి, ఎక్కడికైనా వెళ్ళి ఒక ప్లేస్ కావాలి. ఆ సిగ్గు బిడియం లేని ఒక ప్లేస్ ఎక్కడ ఉంటుంది? మనం కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడే కదా అది. ఆ కంఫర్ట్ జోనే ఏఆర్డిఓ అయింది ఈరోజు. ఈ 500 మంది కుటుంబాలు ఎంతో హ్యాపీగా ఉన్నాయి. వాళ్ళు అలా చెప్తున్నప్పుడు నా లైఫ్కి ఒక పర్పస్ ఫిల్ అయిందనే థాట్తోనే నేను బ్రతుకుతున్నాను చెప్పాలి అంటే. సో నెక్స్ట్ గోల్స్ ఏంటి శోభా గారివి అంటే? ఏఆర్డిఓని డెవలప్ చేయడము, రీహాబ్ పెట్టడము అంటున్నారు కదా, సో దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు? మీ వైపు నుంచి ఎటువంటి పనులు చేస్తున్నారు టు గెట్ దిస్ రీహాబిలిటేషన్ సెంటర్స్? చాలామంది సపోర్టర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్. సిఎస్ఆర్ కంపెనీస్కి బర్డెన్గా రిక్వెస్ట్లు పెడతా ఉన్నాం. కొంతమంది సపోర్టర్స్ ముందుకు వస్తున్నారు, ఇంకా వస్తే కొన్ని కంపెనీస్ ముందుకు వస్తే. ప్రజెంట్ అయితే బయోఫోర్ ఫౌండేషన్, డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు సార్ అని, సునంద్ సార్, సూరపనేని సునంద్ సార్ అని చెప్పి ఇట్లా కొంతమంది వస్తున్నారు. ఇంకా ఎక్కువ మంది వస్తే నేను అనుకున్నది ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, ఇండియాలోనే దీనికి ప్రాపర్గా ఒక చోట అన్నీ ఉన్నాయి అనేది లేదు మ్యామ్. చెప్పాను కదా, యాక్సెప్ట్ చేయించటం, వాళ్ళ మెంటల్ స్థితిని కొంచెం కామ్ చేసే పరిస్థితి కానీ, నేనున్నాను అనే భరోసా కానీ, పెన్షన్స్ ఎలా అప్లై చేయాలని కానీ ఇలాంటివి ఎక్కడ లేదు చెప్పాలంటే. మస్కులర్ డిస్ట్రోఫీ ఉన్న వాళ్ళకి పెన్షన్స్ ఇవి కూడా వస్తున్నాయి, గవర్నమెంట్ త్రూ ఉంటాయి, అవి కూడా చాలా మందికి తెలియదు. అవును. సో ఏంటి ఆ ప్రాసెస్ ఏంటి? వాళ్ళకి సదరం సర్టిఫికెట్ అని ఒకటి అప్లై చేసుకోవాలి, డిఎంహెచ్ఓ ఆఫీస్లో అప్లై చేయాలి. గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో, ప్రజెంట్ మాకైతే మస్కులర్ డిస్ట్రఫీకి 15,000 వస్తుంది మా స్టేట్లో, ఆంధ్రప్రదేశ్లో. సో కానీ అందరికీ రావట్లేదు. దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ సర్టిఫికెట్స్లో పోలియో అని ఉండడం. ఓకే, అవేర్నెస్ లేదు డాక్టర్స్కి కూడా, అది పోలియోగా రాసేస్తున్నారు. కొంతమంది ఏమో ఎందుకట్లా పెన్షన్ కోసం యాక్షన్ చేస్తున్నాం అంటారు. అంటే నేను ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాలి అనుకుంటున్నాను. అంతే కదా. దీనికి ఏదో టెంపరీగా 4 వీల్ చైర్స్ ఇచ్చేసి, అంటే మేము ఎలక్ట్రానిక్ వీల్ చైర్స్ ఒక 105 ఇచ్చాము ఫ్రీగా, ఒక్కొక్కటి 50,000 ఉంటుంది. నేను ఏ సపోర్టర్స్ అయితే చెప్పానో వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలామంది సపోర్టర్స్ చేసిన దానికే 105 ఇవ్వగలిగాము. సో అట్లీస్ట్ అంతకుముందు పిల్లలు ఇంట్లోనే ఉండి బయటికి వచ్చేవాళ్ళు కాదు. నేను బయట రోడ్ మీద తిరగడం స్టార్ట్ చేశాక వాళ్ళు కూడా ధైర్యంగా వస్తున్నారు బయటికి. అప్పుడు నాకు భలే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే 4 గోడల మధ్య ఏమి చూడడానికి ఉండదు, ఆ డిప్రెషన్ని తప్పించి. పిల్లలు ఎవరికి ఏం చెప్పుకోలేరు. కానీ ఈరోజు టెంపుల్స్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తున్నారు, మంచి ర్యాంక్ వచ్చింది, మొన్న 10th క్లాస్ కంప్లీట్ చేశారు. వాళ్ళు రాయడం అవ్వదు, స్క్రైబ్ని పెట్టుకొని రాయించాం. అంటే ఏదైనా అచీవ్మెంట్ చేయగలిగే శక్తి వచ్చింది ఈరోజు ఏఆర్డిఓ వల్ల. ఇన్ని అచీవ్మెంట్స్ని చూసి వీఆర్ సో హ్యాపీ. ఇంకొంచెం దీన్ని
ఎక్కువ మంది పేషెంట్స్ వస్తే సపోర్ట్ చేయలేని పరిస్థితి రాకూడదు. నేను ఏదైతే సిస్టమ్ అనుకున్నానో ఈరోజు మాకు ఏఆర్డీఓకి డాక్టర్స్ సపోర్ట్ చేస్తున్నారు, ఫిజియోథెరపిస్టులు, టీమ్ అందరూ సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఫినాన్షియల్గా బర్డెన్ ఉండింది. ఎక్కువ మంది వస్తే వీఆర్ సో హ్యాపీ. రీహాబ్ సెంటర్ వస్తుంది, పిల్లలు ఆడుతూ పాడుతూ ఉంటారు. చిన్న కోరిక ఇది, మనీతో కొనుక్కోలేని హ్యాపీనెస్ ఇది. అయినా సరే అది క్రియేట్ చేస్తున్నామంటే ఏదన్నా కంపెనీస్ ముందుకు వస్తే చాలామందికి సపోర్ట్ చేయగలం మనం. ఏదైనా ఒక క్రిటికల్ కేసు చూసారా? అంటే దగ్గర చాలా క్రిటికల్ కేసు ఏదైనా మీకు మనసుకి హత్తుకొనింది, బాగా ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి బట్ కెనాట్ హెల్ప్ అన్న కేసు ఏమైనా చూసారా మీరు? చూసాం మ్యామ్, ఒకటి కాదు. సీరియస్లీ ఇట్లా బ్రైట్ బిగినింగ్స్ ఎడ్యుకేషన్లో డైలీ క్లాసెస్కి వస్తారు పిల్లలు. నన్ను కూడా మిస్ అవుతూ ఉంటారు. మ్యామ్ మీరు వచ్చి చాలా రోజులైంది, నేను వర్క్ మీద బయట తిరిగినా లేకపోతే మా టీంని మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళు వాయిస్ మెసేజ్లు పెడుతూ ఉంటారు, మీ హెల్త్ బాగుందా మ్యామ్, జాగ్రత్తగా ఉండండి, ఇది అది అని చెప్పి మిస్ అవుతూ ఉంటారు. చాలా ప్రేమగా ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న పిల్లల్ని రోజు డైలీ చూసినప్పుడు బాండింగ్ ర్యాపో పెరిగిద్ది. కానీ ఒకనొక టైంలో డిఎండి కేసెస్ని మిస్ అవ్వడం చూసిన తర్వాత సీరియస్లీ 1 వీక్ 10 days నాకు ఏం క్వశ్చన్ వచ్చేదంటే మైండ్లో, నా కోసం మెడిసిన్ తీసుకురాలేకపోయావా అనే అడుగుతున్నట్టు అనే ఫీలింగ్తో చాలా బాధ అనిపించేది. అది తీసుకోలేకపోయేదాన్ని. చాలా. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? జస్ట్ నడవలేరా మీరు అంతే? ఎస్ మ్యామ్, కంప్లీట్లీ డిపెండ్. ఇలాంటివి ఏమైనా కూడా యూ కెన్ నో మ్యామ్. అంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల కొంచెం డిస్క్ ప్రాబ్లమ్స్, అంటే హార్డ్ వర్క్ వల్ల సో వర్క్ ఎక్కువయ్యే, మిగతావి అయితే లేవు. కానీ కంప్లీట్లీ డిపెండెంట్. రీసెంట్గా నాకు ఒక సర్జరీ జరిగింది, అప్పటి నుంచి ఇంకా ఎక్కువ డిపెండ్ అయిపోయాను. అంటే అనెస్థీషియా పవర్ అనేది కరెక్ట్ కాదు కదా, సో అది చేయకపోతే ప్రాణానికే ప్రమాదం. గాల్ బ్లాడర్ సర్జరీ జరిగింది. సో అందరూ ఏఆర్డీఓలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ దేవుళ్ళని మొక్కి నన్ను అంటే చిన్నపిల్లలు కూడా రోజు వాళ్ళు మెసేజ్లు పెట్టడం అవన్నీ నేను 15 days 20 days తర్వాత క్యూర్ అయిన బయటకు వచ్చాక విన్నాను. సీరియస్లీ నాకు చాలా హ్యాపీ అనిపించి త్వరగా క్యూర్ అయ్యాను చెప్పాలి అంటే. చాలా మంది కొన్ని రేర్ డిసీజెస్ ఉంటాయి. థాలసీమియా ఒకటి, అది ఇంకా అది కూడా ఒక రకమైన నరకమే చెప్పొచ్చు. బ్లడ్ చేయాలి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఇట్లా నేను చూసాను ఇంట్లో ఇద్దరికీ ఉండడం. అవును, ఒక్కరికే కాదు, అన్న చెల్లి ఇద్దరికి ఉన్న కేసెస్ కూడా చూశాను. ప్రతిసారి రావడము, బ్లడ్ ఎక్కించుకోవడము, వెళ్ళడం, అది ఒక నరకం. సో ఇటువంటి రేర్ డిసీజెస్కి ఎస్పెషల్లీ మీరు ఆ రేర్ డిసీజ్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇది ఏఆర్డిఓ స్థాపించారు. సో ఈ వీడియో చూసిన తర్వాత లేకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి, ఆడియన్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? వాట్ డూ యూ వాంట్ టు ఆస్క్ ఆర్ గివ్ మెసేజ్? ఎస్ మ్యామ్, ఇప్పుడు మన లైఫ్ అనేది మన చేతిలో ఉండదు. అది ఎవరి లైఫ్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి, యాక్సెప్ట్ చేయాలి. అది యాక్సెప్ట్ చేయడం కష్టమే అయినప్పటికీ వాట్ నెక్స్ట్ అని చేయకపోయి ఉంటే ఈరోజు నేను మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడేదాన్ని కాదు. ఏదో ఒక గ్రామంలోనే నా లైఫ్ కూడా అంతమైపోయేది, ఏం జరిగేది కూడా తెలియదు. కానీ యాక్సెప్ట్ చేస్తే కుటుంబం అంతా హ్యాపీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి వాళ్ళు సిగ్గుపడకుండా, నా పిల్లల్ని ఏమనుకుంటారో, బయటికి వెళ్తే ఏదో పాపం చేస్తే పుట్టాడంటారు, ఇవన్నిటినీ అధిగమించి బయటికి తీసుకురాగలిగితే చాలా హ్యాపీగా ఉంటారు. ఆ 4 గోడల మధ్యనే అలా ఉంచటం వల్ల వాళ్ళ మైండ్ కరెక్ట్గా సెట్ ఉండదు, ఎవరికి చెప్పుకోలేరు. సో దాన్ని కొంచెం పేరెంట్స్ సెట్ చేయగలరు. అది వీళ్ళు స్ట్రాంగ్ అయ్యి వాళ్ళని స్ట్రాంగ్ చేస్తే కుటుంబం అంతా కొంచెం సర్వైవ్ అవ్వగలుగుతుంది. సొల్యూషన్ కనిపిస్తుంది మనకి. ఎంటీ మైండ్తో ఉంటేనే కదా కొత్త నాలెడ్జ్ నేర్చుకోగలం. ఈ మైండ్ అంతా మనం సాడ్నెస్తో నింపేస్తే ఇంకా మనకి కొత్తది ఎక్కడ ఉంటుంది? సో పేరెంట్స్ మెయిన్గా స్ట్రాంగ్గా ఉండాలి, చుట్టుపక్కల మాటలు తీసుకోకూడదు. అలా అయితే నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో మాటలు విన్నాను. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, ఈరోజు బొమ్మలాగా మేము ముందు కూర్చున్నా, ఒక గాజు బొమ్మే చెప్పాలి అంటే, కానీ కంప్లీట్లీ డిపెండెంటే. ప్రతి పని చేయాలి,
కానీ కనిపించదు, అది ఆ స్ట్రగుల్కి చూపించలేం. చూపించలేదు. సో నేనేమంటా అంటే ఎవరి లైఫ్ హ్యాపీగా ఉండదు, మనం ఊహించుకుంటాం అంతే. ఒకరికి మానసికంగా ఉండొచ్చు, వేరే వాళ్ళకి అప్పుల బాధలు ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో ఉండొచ్చు. ఏదేమైనా ఈ హెల్త్ ఇష్యూ అనేది మెయినే, కానీ స్ట్రాంగ్గా ఉండాలి. ముందు పేరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటే చుట్టుపక్కల వాళ్ళ మాటలు మన చెవులకు వినపడవు. అండ్ ఒక మంచి ఆర్గనైజేషన్ కూడా స్థాపించారు. నిజంగా ఈ వీడియో ఎవరైనా చూసి వాళ్ళు ముందుకొచ్చి ఫండింగ్ చేస్తే కూడా అంతకంటే గ్రేట్ థింగ్ లేదు. ఎందుకంటే చాలామంది బాధపడుతున్నారు. క్యూర్ లేని ఒక డిసీజ్ ఉంది. మామూలుగా ఒక డిసీజ్ వస్తేనే ఎప్పుడు క్యూర్ అవుతుందా అని డీలా పడిపోయే మనుషులు మనము యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటిది క్యూర్ లేని డిసీజ్ అని తెలిసి యాక్సెప్ట్ చేసి లైఫ్లో కొంచెం బెటర్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళకి శోభారాణి గారు మంచిగా ఒక రీహాబ్ సెంటర్ పెట్టాలి అన్న ఆలోచన, అండ్ మీరు అదే ప్రాబ్లంతో ఉండి కూడా ఆలోచన వచ్చిందంటే గ్రేట్. డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళందరూ మీ తరపు నుంచి ఏదైనా సహాయం కానీ లేకపోతే సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కంపెనీస్కి చెప్పడం కానీ చేస్తే ఇట్ విల్ బి అ గ్రేట్ హెల్ప్. సో మీరేమన్నా అడగాలనుకుంటున్నారా? ఎస్ మ్యామ్, నేనైతే ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు ఒక ఊరి కోసం ఒక కుటుంబం బలైపోతే అది పెద్ద ఏముండదు. అంటే ఎగ్జాంపుల్, వీళ్ళందరి కోసం చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకమ్మా మీరు చదువుకొని చక్కగా నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు కదా అని. కానీ నాకు అందులో కంటే ఈ మస్కులర్ డిస్ట్రఫీ లాంటి రేర్ డిసీజెస్ని అంతం చేయాలంటే ఏం చేయాలనే దాని మీద చాలా హ్యాపీగా ఉన్నా ఈరోజు నేను. ఎలాగో ఈ స్ట్రగుల్ తప్పదు, కానీ ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా నేను సేఫ్గా వర్క్ చేసుకోగలుగుతా, టీంని పెట్టుకోగలుగుతా, ఎక్కువ మందిని రన్ చేసి చాలామంది ప్రాణాలని కాపాడగలుగుతాను. వాళ్ళకి ఈ మధ్యనే కొన్ని ట్రీట్మెంట్ కూడా వచ్చింది. అవన్నీ అవేర్నెస్ ఇచ్చి ఇలాంటివన్నీ చేయాలంటే మాకు ఫినాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. దయచేసి సింపతితో కాకుండా ఎంపతితో ముందుకొచ్చి సపోర్ట్ చేస్తే అట్లీస్ట్ ఆ ప్రేమని చూస్తాను. ఇదే ప్రేమను తీసుకొని చాలామందికి ఇస్తాను. ఇదే నేను సమాజం నుంచి కంపెనీస్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ డాక్టర్స్ కూడా ముందుకొచ్చి మాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శోభా గారు. థ్యాంక్స్ అలాట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.